పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. గలతీ 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువైన యేసు యొక్క జన్మదినాల్లో మనమున్నాం, జన్మించిన దినములలో. మరి అనేక మంది అనుకుంటారు మీ దేవుడు లేదా యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందటే జన్మించాడు అని. మరి యేసు ప్రభు గురించి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు కుమారుణ్ణి జన్మింపజేస్తాడు అని రాయలేదు, కుమారుని పంపాడు. పంపడం అంటే ఏంటి? అంతకంటే ముందు నుంచి ఆయన ఉన్నాడు. ఒక వ్యక్తిని ఒక దగ్గరికి పంపిస్తున్నారంటే దానికంటే ముందు ఆయన ఉన్నాడు. ఉన్న వ్యక్తిని పంపించారన్నమాట. దేవుడు వాక్యం ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తుందంటే, కాలము పరిపూర్ణమైన తర్వాత, అంటే ఒక రైట్ అపాయింటెడ్ టైం వచ్చినప్పుడు, కరెక్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంట, తన కుమారుని పంపిస్తున్నాడు. అంటే దానికంటే ముందు ఆయన ఎక్కడున్నాడు? ఆయనే దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవునితో ఉన్నాడు. దేవుని వాక్యాలు మనం గమనిస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. హల్లెలూయా. ఇది ప్రభువైన యేసు యొక్క యేసుని గూర్చి రాయబడిన మాట. ఈ సృష్టి అంతటిని సృజిస్తూ ఉన్నప్పుడు ప్రధాన శిల్పిగా యేసే అక్కడ ఉండి ఈ సృష్టిని సృజించబడ్డం, ఆయన సృష్టిస్తూ ఉండగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడైన దేవుడు ఆ సృష్టిని అంతటిని అద్భుతంగా నిర్మించడం చూసి ఆనందిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, నేను మొదటివాడిని, కడపటివాడిని. ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా. అంటే నాకు ఆరంభం లేదు, నాకు అంతం లేదు. కానీ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు, తన కుమారుణ్ణి భూమి మీదకు రక్షకుడిగా పంపించాడు. పాత నిబంధన మొత్తం మనం గమనిస్తే ఈ పాత నిబంధన అంతా కూడా రాబోయే యేసు ప్రభు గురించి ప్రవచనాలతో నింపబడింది. ప్రభు అయిన యేసు మరి జన్మించుతాడు అని పాత నిబంధన అంతా కూడా ప్రవచిస్తూ ఉంది. ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు జన్మంతో నెరవేర్చబడ్డాయి. కాబట్టి అనేక ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధనలో. వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రవచనాలు మనము చూద్దాం. మొట్టమొదటి ప్రవచనం మనం గమనిస్తే ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదాం. 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మానవుడు, ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వ పాపం చేస్తున్నారో, ఆ పాపమునకు కారణమైనటువంటి సాతానుడు మరి సర్ప రూపంలో వచ్చి పాపం చేపిస్తాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, స్త్రీకి సంతానముగా మరి ప్రభు అయిన యేసు జన్మిస్తాడు, ఆయన వచ్చి నీ తలను చితగొడతాడు అని చెప్తున్నాడు. ఆయన వచ్చి నీ తలను కొట్టును. హల్లెలూయా. కాబట్టి
యేసు ప్రభువు యొక్క జన్మము ద్వారా ఈ కార్యం నెరవేరుతుందని ఆది అందే దేవుడు ఆదాము అవ్వలో ఉన్నప్పుడే దేవుడు ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం సంఖ్యాకాండంలోకి మనం వెళ్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయము మరి 17వ వచనము అలాగే 19వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన చూచున్నారు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచున్నారు కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతం మీద కొట్టును, కలహల వీరులందరినీ నాశనం చేయును. అలాగే 19వ వచనం, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని శేషం నశించును. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నక్షత్రం యాకోబులో పుట్టబోతుంది, రాజదండం ఇశ్రాయేల్ నుంచి రాబోతుంది, మరి యాకోబు సంతానమున ఏలిక పుట్టబోతున్నాడు, సమస్తమును ఏలువాడు జన్మించబోతున్నాడు. ఎవరైనా నిరంతరం ఏలేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. మరి ఈ యొక్క ప్రవచనం కూడా మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం 1 నుంచి 17 వచనాల దాకా చూస్తే ఆయన యూదుడుగా జన్మించాడు. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క సంతానం నుంచి ఆయన ఈ భూమి మీద రక్షకుడిగా జన్మించాడు అని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మూడవదిగా మనం గమనిస్తే యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి దావీదు యొక్క తండ్రి గారైన యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది అని రాయబడింది. అది నిరంతరము పచ్చగా ఉండేటువంటి చిగురు, ఫలించే చిగురు. ఆ యొక్క చిగురవురు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దావీదు సంతానము అని ప్రకటించబడ్డాడట. దావీదు సంతానంగా లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు చదివితే అక్కడ దావీదు సంతానమై ఉన్నాడని పిలువబడ్డాడు అని దేవుని వాక్యము ప్రకటిస్తుంది. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు యొక్క జననం కూడా చాలా స్పష్టంగా ఆయన ఎక్కడ పుడతాడు అనే మాటలు కూడా మరి పాత నిబంధన గ్రంథంలో చాలా చక్కగా లిఖించబడ్డాయి. మీకా 5వ అధ్యాయము, మీకా 5వ అధ్యాయము మీకా 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఏం చెప్తుందంటే, బెత్లెహేమా, మరి నువ్వు ఒక చిన్న గ్రామమైనా కూడా ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుంచి వస్తాడు, మరి నీ యొక్క బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు అని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. ఆయన ఈ బెత్లెహేములో జన్మిస్తాడు, కానీ ఆయన ఎవరంట? పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతానే ఉన్నాడు. హల్లెలూయా. అంటే సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు ఆయన పలు విధాలుగా ప్రజలకు తను తాను కనబరుచుకుంటూనే ఉన్నాడు. కానీ తగిన కాలంలో ఆయన బెత్లెహేములో పుడతాడు. మరి లూకా సువార్త 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే 4 నుంచి 7 వచనాల్లో మరి మరియా యోసేపులు బెత్లెహేం అనే ఊరికి వచ్చిన తరువాత ప్రసవ దినములు నిండి మరి ప్రభు అయిన యేసు బెత్లెహేములో జన్మిస్తాడు. ఆయన పశువుల తొట్టిలో పరుండబెడతాడు. ఈ విధంగా ఈ ప్రవచనం కూడా చాలా చక్కగా నెరవేర్చబడింది. అలాగే యెషయా గ్రంథము 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము
14వ వచనం మనం చదివితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని చెప్పి రాయబడింది. ఇది కూడా మరి యేసు ప్రభు పుట్టక మునిపే, మరి వందల సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచనము చాలా స్పష్టంగా యేసు ప్రభు ఎలా జన్మిస్తాడు, ప్రతి ఒక్కరికి జన్మించే వ్యక్తి మరి యేసు అనుకోవడానికి లేదు. ఆయనకు ఒక స్పష్టమైన రుజువు ఉంటుంది. ఏంటంటే, వివాహం కాని స్త్రీ కన్యకకు ఆయన పుడతాడు. కన్యకకు మరి బిడ్డ పుట్టడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని. మరి అట్ట కన్యకకు జన్మించేవాడే ప్రభు అయిన యేసు అవుతాడు అని చాలా స్పష్టంగా ఇక్కడ మరి ప్రవచనాత్మకంగా ప్రకటించబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడంట గాబ్రియేలు దూత. ఆ కన్యక పేరు మరియా. మరి ఆయన మరియా యుద్ధకు వచ్చి ఆమెతో నువ్వు చెప్తాడు 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు అని. మరి దానికి ఆమె చెప్పే జవాబు ఏంటంటే 34వ వచనంలో, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగును అంటుంది. కాబట్టి చాలా చక్కగా మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కన్యకకు పుడతాడు అనేటువంటి ప్రవచనము, కన్యకైనటువంటి మరియా, ఆమెకు ఇంకా వివాహం కాలేదు, పురుషుని ఎరుగనిది, మరి ఆమె పరిశుద్ధురాలు. అటువంటి స్త్రీకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి మరి దేవుడే శిశువుగా మనందరి నిమిత్తము ఈ భూమి మీద జన్మించారు. అంతేకాకుండా ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనే మాట కూడా మరొక అద్భుతమైన ప్రవచనం. దీని నెరవేర్పు మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైతే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించారో అదే విధంగా ఆయన ఇమ్మానుయేలు అనే పేరుతో ఈ భూమి మీద జన్మించారు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఇక ఎల్లప్పుడూ దేవుడే మనకు తోడుగా ఉండడానికి, దేవుడే మనతో నివసించడానికి ఆయన రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే యేసు ప్రభు పుట్టే సమయం గురించి కూడా చాలా చక్కగా దానియేలు గ్రంథంలో వివరించబడింది. దానియేలు గ్రంథంలోకి మనం వెళ్తే, దానియేలు 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు మనం చదువుదాం. 24 నుంచి 26 వరకు. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడేది. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల పట్టణములందు పట్టణపు రాచవీధుల్లో కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు
పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదు. వారి అంతం హఠాత్తుకు వచ్చును, మరి యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగును నిర్ణయింపబడింది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు యొక్క రాకడ గురించి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఆయన ఎందుకు వస్తున్నాడు? తిరుగుబాటును మాన్పడానికి. ప్రజలు దేవునికి తిరుగుబాటు చేయవారిగా మారిపోయారు. మరి దేవుని భయం లేకుండా తయారైపోయారు. మరి అటువంటి తిరుగుబాటు చేయవారిని క్రమపరచుటకు, పాప నివారణ చేయుటకు, మనుషుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి మరి యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆయన ద్వారా నీతి యుగాంతము వరకు కొనసాగుతుంది. ప్రభు రాకడ వరకు, తిరిగి రెండవ రాకడ వరకు ఈ యొక్క నీతి కొనసాగుతుంది అని చెప్పి ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనమందరం కూడా దేవుని యొక్క కృపను బట్టి ఆయన రక్తంతో కడగబడిన నీతిమంతులమయ్యాం. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభు మరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టుటకు క్రిస్మస్ దినాల్లో జన్మించాడు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం. అలాగే యెరూషలేము దేవాలయం కట్టబడిన తరువాత 7 వారములు ఆయన వస్తాడు అని చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. అదేవిధంగా మరి యెరూషలేము పునర్నిర్మాణం తర్వాత 490 సంవత్సరాలకు యేసు ప్రభు అక్కడ ఏమైందంటే సిలువ వేయబడ్డాడు. ఇవన్నీ కూడా మనము హిస్టారికల్గా, చారిత్రకంగా మనం లెక్కలు చూసినప్పుడు ఆ గ్రంథాల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. మరి ఆయన మరణించిన తరువాత ఏమవుతుందంట, మళ్ళా ఈ యొక్క యెరూషలేము దేవాలయం అంతా కూడా నామరూపాలు లేకుండా కూల్చివేస్తారని చెప్పి కూడా రాయబడింది. ఇప్పటి వరకు యెరూషలేము దేవాలయం లేదు అక్కడ. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా యేసు ప్రభువు రైట్ అపాయింటెడ్ టైంలో ఆయన వచ్చి సకల మానవాళి నిమిత్తము ఆయన ప్రాణం పెడతాడని కూడా అక్కడ రాయబడింది. ఆ విధంగా యేసు ప్రభు యొక్క రాక గురించి పాత నిబంధన అంతా కూడా ప్రవచిస్తూ వెళ్తూ ఉంది. చివరిగా ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, శిశువుగా ఆయన పుట్టాడు, కానీ ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు. ఆయనే దేవుడు. హల్లెలూయా. దేవుడే శిశువుగా నిన్ను నన్ను రక్షించుటకు ఈ క్రిస్మస్ దినముల్లో ప్రవచనాలు నెరవేర్చుటకు రక్షకుడిగా జన్మించాడు. అందుకే యేసు ప్రభు చెప్తాడు, మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమి చేయలేను, నేను వినున్నట్లు తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాడి చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే, నన్ను పంపిన వాడు ఏం చెప్తున్నాడో అదే నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. అలాగే 36వ వచనం మనం గమనిస్తే దాంట్లో చెప్తాడు, అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువ సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి నేను చేసేవన్నీ కూడా నన్ను పంపిన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఏమి చేయమని చెప్పాడో అది చేయడానికి నేను ఇక్కడికి వచ్చానయ్యా, ఇంకేం లేదు. నేను వచ్చిన కారణం ఏంటి? నా తండ్రి ఏం చేయమన్నాడో అది నెరవేర్చడానికి వచ్చాను. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం వెళ్తే ఇంకా చాలా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు.
ఇక్కడ వాక్యం చెప్తాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి అంటున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే క్లియర్గా, తండ్రి నేను ఒకటే, నేనే దేవుడిని, నేను కుమారుని రూపంలో పంపబడ్డాను, ఇక్కడికి వచ్చాను. అంటే దేవుడే తను కుమారునిగా మారి మన మధ్యలోకి ఆయన అవతార పురుషుడిగా వచ్చి సకల మానవాళి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను కనబరిచాడు. ఎలాగా? కల్వారి సెలవులో మనందరి నిమిత్తం ప్రాణం పెట్టుటకు ఆయన వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనకు రక్షణ, విమోచన దొరికింది. హల్లెలూయా. ఆయనే బలవంతుడైన దేవుడని తను తాను ఇక్కడ తెలియపరుచుకుంటున్నాడు. తండ్రి నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటే, నేనే అక్కడి నుంచి వచ్చాను, అంటే నేనే దేవుడను అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. దేవుడు మరి సిలువలో ప్రభు అయిన యేసు సిలువలో మరణించేంత వరకు ఆయన యొక్క జన్మ రహస్యాన్ని చాలా మర్మంగా ఉంచాడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడని తెలిస్తే మరి ఆయన్ను సిలువ వేసేవాళ్ళు కాదు. మరి ఈయనే పరలోకం నుంచి వచ్చిన దేవుడు అని తెలిస్తే ఆయనను సిలువ వేయలేరు. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో 7 నుంచి మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించున్నాము, ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను, అది లోకాధికారులు ఎవ్వరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయోగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. చూసారా? ఇది జ్ఞానాన్ని దేవుడు మరుగు చేశాడంట. ఈయనే మెస్సయ్య, ఈయనే దేవుడై ఉన్నాడు, దేవుడే భూమి మీదకి రక్షకుడిగా జన్మించాడు, ఆయనే తన స్వరూపంలో రూపించబడిన జనుల కొరకు ప్రాణం పెడతాడు అనే ఈ మర్మాన్ని దేవుడు విశదీకరించకుండా, వివరణాత్మకం చెప్పకుండా దాన్ని మరుగు చేశాడు. అది దేవుని మహిమ నిమిత్తం నియమించాడంట. హల్లెలూయా. మరి అది లోకాధికారులు ఎవరికి తెలియలేదు, అది తెలిసి ఉంటే వాళ్ళు మహిమా స్వరూపకు ప్రభుని సిలువ వేయకపోయి ఉండురంటుంది. కాబట్టి ఆయన సిలువ మీద మరణించాలి అనేది దేవుని నిర్ణయం కనుక అది నెరవేరుటకే ఆ మర్మం దాచిపెట్టబడింది. యేసు ప్రభువు ఆ మర్మమై మనందరి నిమిత్తం మరి క్రిస్మస్ దినములలో ఆయన రక్షకుడిగా జన్మించి మనందరి నిమిత్తం మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఈ దినమున మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. అతి అద్భుతమైన ప్రణాళిక పాత నిబంధన ఆరంభం నుంచే అది ప్రారంభించబడి ఆ ప్రణాళికలో మనమందరం రక్షణ పొందుకొని ఈ దినమున ఆయనకు సాక్షులుగా ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభువు జన్మించింది 2000 సంవత్సరాల కిందట కాదు, అంటే అది సరికాదు. అది ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతం లేదు. ఆయన ముందు నుంచి ఉన్న దేవుడు, ఆయన ఎల్లప్పుడూ జీవించే దేవుడు. ఆయన మన నిమిత్తము తగిన కాలంలో, కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. అట్టి గొప్ప దేవుడు నన్ను ప్రేమించి రక్షకుడిగా జన్మించినందుకు స్తుతిస్తూ గణపరుస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములైనా. కాలం పరిపూర్ణమైనప్పుడు అయినా ఎల్లప్పుడూ సజీవుడైన మీరు రక్షకునిగా మా కొరకు జన్మించినందుకు నీకు వందనాలు. ప్రతి ప్రవచనాన్ని మీరు నెరవేర్చడం ద్వారా అయ్యా మా రక్షకుడిగా మీరు జన్మించి అయినా కల్వారి సెలవులో మీరు నైనా మా కొరకు శ్రమ పొంది నైనా మా పాపములను కడిగి వేయుటకు రక్తంను కార్చి అయినా మరణించి తిరిగి లేచి మీరు సజీవుడై ఉన్నందుకు స్తోత్రం. అట్టి అద్భుతమైనటువంటి ప్రణాళిక నెరవేర్చుటకు మీరు రక్షకుడిగా జన్మించిన ఈ దినములలో మరొకసారి మిమ్మల్ని మేము మీ జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఆయన ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మా రక్షణ కారకుడైనటువంటి మిమ్మల్ని మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.